ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నువ్వుల లడ్డు చేస్తున్నానండి. నువ్వులు ఇలా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వద్దండి, కొంచెము ఎక్కువ చేసుకోకూడదు, కొంచెమే చేసుకోవాలి. కొంచెం అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే కొంచెం స్మెల్ వస్తుంది, చిట్టుపట్టాడుతాయి. అలా చేస్తే సరిపోతుంది. మనం దీంట్లో షుగర్ వేయట్లేదండి, బెల్లం వేస్తున్నాం. బెల్లం అంటే మనం రోజు ఒక లడ్డు అన్నా తినాలి. బెల్లము నువ్వుల లడ్డు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చాలా మంచిది. చాలా దీనివల్ల చాలా వీక్నెస్లు ఉంటాయి అన్నమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. నువ్వుల్లో కూడా పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ మంచిగా ఉంటారు. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. కనీసం రోజు చిన్న లడ్డు అయినా కానీ తినాలి. తినిపించండి, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. కొంత పిల్లలు తినరు. ఇలా చేయండి, నేను చెప్పినట్టు చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ముక్కుల్లో మనం బెల్లం వేసుకుందాం అన్నమాట. నేను ఈ కప్తోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కప్తో 2 కప్పులు తీసుకున్నాను నువ్వులు. ఈ కప్తో మనం 2 కప్పులు 2 కప్పులు అక్కర్లేదు. బెల్లము కొంచెం తక్కువ వేసుకుని సరిపోతుంది. 1.5 వేసుకుని సరిపోతుంది. ఇలాగా మీకు ఎక్కువ తీపి కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనంటే కొంచెం తక్కువ వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం కరగాలన్నమాట. మరి పాకంలాగా చేయకండి మీరు, మనకు అక్కర్లేదు. కొంచెం కరగడానికి కొంచెం వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే కప్తో కొంచెమే చూడండి, చూపిస్తున్నాను. ఇలా బెల్లం కరగడానికి ఇవన్నీ మనకు పాకమే అక్కర్లేదండి. బెల్లం కరిగాక మనము ఇందులోనే మనం వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్త్ ఫుడ్ అనమాట. ఇది రోజు ఒక్కటన్నా తినాలి, మంచిది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు తినకూడదు. నువ్వులు వేడిగా ఉంటుంది, వేడి చేస్తుంది. అలాంటి వాళ్ళు చూసుకొని తినండి. మిగతా వాళ్ళందరూ తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2 కప్పులు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దీంట్లోంచి కొన్ని మనం మిక్సీ వేసుకుందాం అన్నమాట. ఎక్కువ వద్దు, పచ్చగా పట్టుకోవాలి మిక్సీ. చూసారా, ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చ పట్టుకోవాలి, ఎక్కువ పేస్ట్లా చేయొద్దు అనమాట. ఇలా అవ్వాలి. లడ్డూలు కూడా చాలా బాగుంటాయి దీనివల్ల. మనకు ఇక్కడ చూస్తే ఇది అయిపోతుంది, ఇది కరిగిపోతుంది. కరిగిన దాంట్లో బెల్లమును ఇది కరిగిపోయింది కదా. ఇప్పుడు పాకం కూడా రాక్కర్లేదు మనకు, ఎక్కువ కరిగితే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం నిమ్మరసం పోసుకుందాం, ఎందుకంటే దానివల్ల మనకు పాకం పట్టకుండా ఉంటుంది అన్నమాట. చూసారా, మొత్తం కరిగిపోయింది. కొంచెం నిమ్మరసం వేస్తున్నాను, కొంచెమే లైట్గా, ఎందుకంటే మనకు తిక్కుపడకుండా ఉంటుంది బెల్లము. అలా వేస్తే తిక్కుపడదు. ఇప్పుడు మనం ఇవి మిక్సీ అవి పట్టుకున్నాం కదా, ఈ ఫస్ట్ మనం నువ్వులు వేసేసుకుందాం. ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అలా బట్టి చేసి చేసుకోండి. జస్ట్ ఎక్కువ టైం పట్టదు, ఒక 10 నిమిషాలు పడుతుంది ఇవన్నీ చేయడానికి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇవి చూస్తే అంటే మీకు తెలిసిపోతుంది కదా పాకం ఎలా అయిందో. ఇలా ఇది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా ఇలా కలిపేసుకొని మనం లడ్డూలు కట్టుకుందాం.
రండి. మనం ఇక్కడ నువ్వుల లడ్డూలో నెయ్యి వేయలేదు, నూనె వేయలేదు. ఇక్కడ గమనించండి చిన్న విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఇక్కడ వాటర్ చేతులతో ఇలా పెట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ ఇలా చేసుకోవాలి. చిన్న లడ్డూనండి, మనకి చాలా హెల్త్కు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా, ఎక్కడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకు ప్రోటీన్స్ ఇలాంటివి తినమని చెప్తారు. అలాగే ఐరన్ ఉన్న ఫుడ్ తినమని చెప్తారు. పిల్లలకు, పెద్దవాళ్ళకు, అందరికీ సేమ్ ఈ సైజ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, మరీ అంత వేడిగా అక్కర్లేదు. కొంచెం గోరెచ్చగా అయితే మనం ఇలా చేసుకోవచ్చు, లేకుంటే గట్టిగా అయిపోతుంది. అంతేనండి. ఈ లడ్డు రోజు ఒక తినాలి. చూసారా ఫ్రెండ్స్, అన్నీ ఈ విధానంగా చేసుకోవాలన్నమాట. ఇవి ఆరితే మనకు గట్టిగా పడతాయి. కొంచెం చూడండి, కొంచెం ఒక్కొక్కటి చిన్నగా అయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అన్నీ చేసుకుంటే నాకు ఇన్ని వచ్చాయన్నమాట. ఒక 30 అయితే వచ్చినాయి. ఇంకా చిన్నగా చేసుకుంటే వచ్చాయి. కానీ ఈ సైజు లడ్డు అన్నీ మనం తినాలి, హెల్త్కి చాలా మంచిది. మనం అన్నీ ఇలాంటి తినడం మానేసి అడమైన ఫుడ్ అంతా తింటున్నాం కదండి. అప్పటి వాళ్ళు ఇవే పెట్టేవాళ్ళు మనకు, పెద్దవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్? నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.